హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఇండియన్ నావీ ఎంఆర్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి విడుదల అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా వచ్చేసి మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ నావీకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఫ్రమ్ అన్మ్యారీడ్ మేల్ అండ్ అన్మ్యారీడ్ ఫీమేల్కి సంబంధించి ఇది నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కండిషన్కి సంబంధించి మనకి ఇక్కడ సో అన్మ్యారీడ్ మేల్ అదేవిధంగా అన్మ్యారీడ్ ఫీమేల్కి సంబంధించి ఎంఆర్ గాను అగ్నివీర్కి సంబంధించి మనకి సెకండ్ బ్యాచ్ 2025-26కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం చూసుకున్నట్లయితే మనకి అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి www.joinindiannavy.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు అఫీషియల్గా అయితే చెక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో దానికి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి సో మ్యాట్రికులేషన్ పాస్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి సో 50% మార్క్స్ వచ్చేసి పొందున్నట్లయితే ఈ పోస్టులకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో కేవలం 10th క్లాస్ని బేస్ చేసుకుని ఉద్యోగాలకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఏజ్ క్రైటీరియాకి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో అగ్నివీర్ సెకండ్ బ్యాచ్ 2025కి సంబంధించి సో 1 సెప్టెంబర్ 2004 నుంచి 29 ఫిబ్రవరికి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే అగ్నివీర్ ఎంఆర్కి సంబంధించి సో మనకి 4 ఇయర్స్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. సో 4 ఇయర్స్కి సంబంధించి ఇక్కడ శాలరీస్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇయర్కి సంబంధించి 30,000 నుంచి స్టార్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సెకండ్ ఇయర్కి సంబంధించి 33,000 వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. థర్డ్ ఇయర్ చూసుకున్నట్లయితే మనకి 36,500 రూపీస్ వచ్చేసి ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి ఫోర్త్ ఇయర్కి సంబంధించి 40,000 వచ్చేసి సాలరీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా అయితే భర్తీ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రా అలవెన్సెస్కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కవర్కి సంబంధించి డెత్ కాంపెన్సేషన్కి సంబంధించి డిసబిలిటీ కాంపెన్సేషన్కి సంబంధించి మనకి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా అయితే భర్తీ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే సో దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి స్టేజ్ 1 అదేవిధంగా స్టేజ్ 2కి సంబంధించి నిర్వహించడం అయితే జరుగుతుంది. అగ్నివీర్కి సంబంధించి సెకండ్ బ్యాచ్ 2025కి సంబంధించి ఇక్కడ 2 స్టేజెస్లో అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో పిఎఫ్టీకి సంబంధించి ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. మేల్కి సంబంధించి 1.6 km అనేసి రన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. వితిన్ 6 minutes 30 secondsలో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు సంబంధించి మేల్స్కి సంబంధించి 6 minutes 30 secondsలో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫీమేల్కి సంబంధించి 8 minutesలో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. స్కేట్స్కి సంబంధించి ఇక్కడ మనకి 20 అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్కి సంబంధించి 15 అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో పుషప్స్కి సంబంధించి మేల్స్కి సంబంధించి 15, ఫీమేల్స్కి సంబంధించి 10 అయితే ఉంటుంది. సో బెంట్ నీ సిటప్స్కి సంబంధించి మేల్కి సంబంధించి 15, ఫీమేల్కి సంబంధించి 10 అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకి ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించి సో ఇక్కడ స్టేజ్ 2కి సంబంధించి ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. స్టేజ్ 2కి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ 50 క్వశ్చన్స్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. ఒక్కో మార్క్ వచ్చేసి ఒక్కో క్వశ్చన్ గాను కేటాయించడం అయితే జరుగుతుంది. హిందీ లేదా ఇంగ్లీష్లో అయితే అబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ చాయిస్లో వచ్చేసి రాయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి. సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి ఇప్పుడైతే చెప్పడం అయితే జరిగింది. joinindiannavy.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరైతే అక్కడ అఫీషియల్గా వచ్చేసి చెక్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి 30 minutes అయితే కేటాయించడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి స్టేజ్ 1కి సంబంధించి ఇండియన్ నావీ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి నిర్వహించడం అయితే జరుగుతుంది. సో ఇండియన్ నావీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ అయితే చూసుకోవచ్చు. మనకి సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి 50 క్వశ్చన్స్ వచ్చేసి ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 1 మార్క్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో క్వశ్చన్ పేపర్కి సంబంధించి హిందీ లేదా ఇంగ్లీష్లో అయితే క్వశ్చన్స్ వచ్చేసి రాసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించి నెక్స్ట్ వచ్చి మనకి ది క్వశ్చన్స్ పేపర్ విల్ కంపోజ్ ఆఫ్ 2 sections
సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్‌కి సంబంధించినటువంటి జనరల్ అవేర్‌నెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. 10థ్ క్లాస్‌ని బేస్ చేసుకొని సిలబస్ అయితే రూపొందించడం అయితే జరుగుతుంది కాబట్టి సో, ఖచ్చితంగా అయితే ప్రిపేర్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. సో, దీనికి సంబంధించినటువంటి టైమ్ డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 30 మినిట్స్ వచ్చేసి టైమ్ డ్యూరేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించినటువంటి ₹550 వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టేజ్ 2కి సంబంధించినటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. స్టేజ్ 1కి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చిన తర్వాత సో ఎవరైతే మంచి స్కోర్‌ని బేస్ చేసుకుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి షార్ట్ లిస్టింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంకా ఈ పోస్ట్‌లకు సంబంధించినటువంటి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ హౌ టు అప్లై అనేసి అయితే చూసుకోవచ్చు. క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ స్టేజ్ 1కి సంబంధించినటువంటి 2025 గాను అగ్నివీర్ సెకండ్ బ్యాచ్‌కి సంబంధించినటువంటి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆన్‌లైన్‌లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటది. సో, ఆన్‌లైన్‌కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి joinindiannavy.gov.in వెబ్‌సైట్‌లోకెళ్ళేసి మీరక్కడ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటది. అప్లికేషన్ లాస్ట్ డేట్‌కి సంబంధించినటువంటి 10థ్ ఏప్రిల్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో, ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్క అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో, ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి అగ్నివీర్ ఎంఆర్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో, అన్‌మ్యారిడ్ మేల్ అదేవిధంగా ఫీమేల్‌కి సంబంధించినటువంటి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్‌ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.